అడ్డతీగల మండలంలో అంగన్వాడీలు సమరశంఖం పూరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలకు దిగారు. అడ్డతీగల గ్రామ కేంద్రంలోని స్థానిక సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు ఈ నెల 23-24 తేదీల్లో 2 రోజుల పాటు ఈ దీక్షలు చేపట్టారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి నిర్మల కార్యకర్తల మెడలో పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నా అంగన్వాడీల వేతనాలు మాత్రం పెరగకపోవడం దారుణమన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక తమను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మార్చి 2వ తేదీన చలో అమరావతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బి నిర్మల. ఇప్పుడు రాష్ట్రంలో మాకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీదట మాకు పై నాయకత్వం ఇచ్చిన పిలుపు మీదట మాకు ఉన్నటువంటి సమస్యల మీదట ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీల మీద మాకు కనీస వేతనాలు అమలు చేయాలి. మాకు ఎప్పుడో 2019లో కనీస వేతనం అమలు అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు కనీస వేతనాలు లేవు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. అధిక ధరలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర వస్తువులన్నీ పెరుగుతూ ఉన్నాయి. వాటికి అనుగుణంగా మేము కనీస వేతనం కార్మికులమైన మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి మేము ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత సంవత్సరం మేము ఇవే డిమాండ్లతోటి 11 డిమాండ్లతోటి మేము 42 రోజులు సమ్మె చేస్తున్నాము. 42 రోజుల సమ్మెలోనూ కూడా మాకు కొన్ని డిమాండ్లు నెరవేరినాయి. అవన్నీ కూడా అనేక పోరాటాలు చేసిన తర్వాత 42 రోజుల సమ్మెలో కొన్ని డిమాండ్లు సాధించుకోవాల్సి జరిగింది. ఆ డిమాండ్లు ఏంటంటే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా మేము చేసుకున్నాము. వేసవి సెలవులు సాధించుకున్నాము. గ్రాడ్యుటీ కోసం మేము అది కూడా సాధించుకున్నాము. వాటి గురించి కూడా మాకు జీవో కావాలి. మట్టి ఖర్చులు సాధించుకున్నాము. బయోపరిమితి సాధించుకున్నాము. ఇవన్నీ కూడా కొన్ని డిమాండ్లు సాధించుకోగలేము. అసలైంది మెయిన్ కనీస వేతనం అన్నది మాకు ప్రభుత్వం మాకు అసలు ఇవ్వట్లేదు. మేము 42 రోజులు సమ్మెలో కూర్చున్నప్పుడు మా దగ్గరికి అనేక రాజకీయ నాయకులు వచ్చారు. ఎమ్మెల్యేలు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని నెగ్గిస్తే మేము అధికారంలోకి వస్తే మీకు కంపల్సరీగా మీకు వేతనాలు పెంచుదాము, మమ్మల్ని అధికారంలో తెండి అనేసి మాకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఇచ్చిన హామీలు ఏమీ కూడా ఇప్పటివరకు కూడా నెరవేరినటువంటి పరిస్థితి. మాకు కనీస వేతనం నిత్యావసర బాగా పెరుగుతూ ఉన్నాయి. కనీస వేతనాలు అసలు ఇవ్వడం లేదు మాకు. 2019 ఇప్పుడు 2026 సంవత్సరం వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా మాకు కనీస వేతనం లేదు, గ్రాడ్యుటీ లేదు, సంక్షేమ పథకాలు లేవు. ఇవేమీ కూడా లేకుండా ప్రభుత్వం మా మీద పనిభారం పెంచి అనేక యాపలు పెట్టి మాకు పనిభారం పెంచి విపరీతమైనటువంటి ఒత్తిడికి మమ్మల్ని ప్రభుత్వం గురి చేస్తూ ఉంది. దాని మీదట మేము ఈరోజు ఫిబ్రవరి 23, 24 కూడా రిలే నిరాహార దీక్షలు మేము పూనుకున్నాము. అంతేకాకుండా రేపు 25 నుండి 27 వరకు కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నాము. మాకు ఈ ప్రభుత్వం వేతనాలు పెంచకపోతే కనుక రేపు మార్చి 2వ తారీఖున చెలో విజయవాడ ముట్టడి కార్యక్రమం ఉంది. కాబట్టి మాకు ప్రభుత్వం స్పందించి 26,000 కనీస వేతనము మెయిన్ డిమాండ్గా, తర్వాత గ్రాడ్యుటీ, మిగిలిపోయినటువంటి మినీ వర్కులు ఎవరైతే ఇంకా మిగిలిపోయి ఉన్నారో వాళ్ళని కూడా తీసుకోవాలి. 10th క్లాస్కి వాళ్ళు కట్టడానికి రిలాక్సేషన్ ఇవ్వాలి. అంతేకాకుండా సూపర్వైజర్ పోస్టులు కొన్ని పోస్టులు తీసుకున్నారు. ఇంకా పోస్టులు కూడా మనకు మిగిలిపోయి ఉన్నాయి. ఆ పోస్టులు కూడా భర్తీ చేయాలి. మెయిన్గా మాకు 26,000 వేతనం చేసేంత వరకు కూడా పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ ఉధృతం మేము ఇంకా ఎక్కువగా చేయదలుచుకున్నాం.